నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు వన్యప్రాణి సంరక్షణ చట్టం గురించి తెలుసుకుందాం. అసలు వన్యప్రాణి సంరక్షణ చట్టం అంటే ఏంటి? చట్టాలు ఏం చెబుతున్నాయి? ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. కేరళ రాష్ట్రం వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లో సవరణ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మానవ జీవనానికి లేదా వ్యవసాయానికి ముప్పు కలిగించే వన్యప్రాణులను నియంతృత్వంగా చంపేందుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించింది. 2016 నుంచి 2025 వరకు కేరళలో మానవ వన్యప్రాణి సంఘర్షణ తీవ్రమై అనేక మరణాలు సంభవించాయి. కేరళలో 2016 నుంచి 2017 మరియు జనవరి 2025 మధ్య వన్యప్రాణుల దాడుల కారణంగా 919 మరణాలు మరియు 8967 గాయాలు సంభవించినట్లు నివేదించింది. 941 స్థానిక సంస్థల్లో 273 సంఘర్షణ కేంద్రాలుగా గుర్తించబడ్డాయి. ముఖ్యంగా అటవీ లేదా అంచు ప్రాంతాలలో సమస్యాత్మక జాతులలో పులులు, చిరుత పులులు, ఏనుగులు, అడవి పందులు, బోనెట్ మకాక్లు మరియు నెమలి ఉన్నాయి. అడవి పందులు మరియు కోతులు గణనీయమైన పంట నష్టాన్ని కలిగిస్తున్నాయి. దీనివల్ల రైతులు వ్యవసాయ భూములను విడిచిపెట్టాల్సి వస్తుంది. ఏనుగులు మాత్రమే ఏటా సుమారు 50 మరణాలు మరియు 1000 గాయాలు కలిగిస్తాయి. ఇది కేరళను ఆసియాలో ఏనుగు సంబంధిత ఘర్షణలకు అత్యంత ప్రభావిత ప్రాంతాలలో ఒకటిగా చేస్తుంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అంటే ఏంటి? ఇక దీని గురించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇది వన్యప్రాణులు, పక్షులు, మొక్కల సంరక్షణ, వాటి ఆవాసాల నిర్వహణ, వన్యప్రాణి ఉత్పత్తుల వాణిజ్య నియంత్రణ కోసం సమగ్ర చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది. ఇక WPA 1972 యాక్ట్లో 6 షెడ్యూల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ షెడ్యూల్స్ అంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. షెడ్యూల్ 1 మరియు 2 అంతరించిపోతున్న జాతులు, వీటికి పూర్తి రక్షణ కల్పించడం. షెడ్యూల్ 3 మరియు 4 అంతరించే ప్రమాదం లేని జంతువులు. షెడ్యూల్ 1 మరియు 2 కంటే తక్కువ శిక్షలు. ఇక షెడ్యూల్ 5 గురించి చూసినట్లయితే బాతులు, జింకల వంటి జంతువులు లైసెన్స్తో వేటాడవచ్చు. షెడ్యూల్ 6 మొక్కల సంరక్షణ, రక్షిత జంతు పార్కుల స్థాపనకు మద్దతు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972తో సవాళ్ళు ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. 1972 చట్టం షెడ్యూల్ 1లోని జాతులకు అధిక రక్షణ కల్పిస్తుంది. దీనివల్ల ప్రమాదకర జంతువులపై తక్షణ చర్యలు తీసుకోవడం కష్టం. జంతువులను పట్టుకోవడం లేదా స్థానభ్రంశం చేయడం సాధ్యం కాదని నిర్ధారించిన తర్వాతే ఆమోదంతో లెథల్ చర్యలు తీసుకోవచ్చు. జిల్లా కలెక్టర్ పబ్లిక్ న్యూసెన్స్గా ప్రకటించిన కోర్టు ఉత్తర్వులు వన్యప్రాణి సంఘర్షణల్లో వెంటనే చర్య తీసుకోవడానికి అడ్డంకి. షెడ్యూల్ 1 జంతువులు, ఉదాహరణకు బోనెట్ మకాక్ల విషయంలో చట్టం వన్యప్రాణి వార్డెన్లు చురుకుగా చర్యలు తీసుకోకుండా నిరోధిస్తుంది. దీనివల్ల జాప్యం జరుగుతుంది. ప్రధాన నిబంధనలు చూసినట్లయితే షెడ్యూల్ 1, 2, 3, 4లోని జంతువులను వేటాడకూడదు. సెక్షన్ 11, 12లో అనుమతించినప్పుడు తప్ప. ఇక మానవ జీవనానికి ముప్పు లేదా నయం కాని వ్యాధి ఉన్న జంతువులను పట్టుకోలేకపోతే చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ చంపేందుకు అనుమతి ఇవ్వచ్చు. కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ 1, షెడ్యూల్ 2 పార్ట్ 2లో ఇక మినహా, దీనికి సంబంధించి ఇదొక్కటి మినహా ఏదైనా జంతువును నిర్దిష్ట ప్రాంతంలో కాలానికి ఓమెన్గా ప్రకటించవచ్చు. అప్పుడు అది షెడ్యూల్ 5లో ఉన్నట్టు భావించబడుతుంది. ఇక అటవీ అధికారులు, పోలీసులు అక్రమ వేట సామగ్రిని స్వాధీనం చేసుకోవచ్చు. స్థానిక అధికారులకు అత్యవసర అధికారాలు లేవు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 2022 చూసినట్లయితే షెడ్యూల్స్ సంఖ్యను 6 నుంచి 4కు తగ్గించారు. షెడ్యూల్ 1 అత్యధిక రక్షణ గల జాతులు, షెడ్యూల్ 2 తక్కువ రక్షణ గల జాతులు, ఇక షెడ్యూల్ 3 రక్షిత మొక్కల జాతులు, షెడ్యూల్ 4 సంబంధించి సైట్స్ జాబితాలోని నమూనాలు. వన్యప్రాణుల కోసం రాజ్యాంగ నియమాలు మనం చూసినట్లయితే 42వ సవరణ చట్టం 1976 వన్యప్రాణులు, అడవులను సమవర్తి జాబితాను తరలించింది. ఇక అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వీటి కోసం చట్టాలు చేయవచ్చు. ఆర్టికల్ 48A ప్రకారం రాష్ట్రం పర్యావరణం, వన్యప్రాణులను రక్షించి మెరుగుపరచాలి. ఇక ఆర్టికల్ 51A ఆఫ్ G ప్రకారం ప్రతి పౌరుడు ప్రకృతి, అడవులు, వన్యప్రాణులను రక్షించాల్సిన బాధ్యత కలిగి ఉంటాడు. ఇక ప్రధాన సంరక్షణ ప్రయత్నాలు చూసినట్లయితే వన్యప్రాణి ఆవాసాల సమీకృత అభివృద్ధి. వన్యప్రాణుల రక్షణ కోసం ప్రభుత్వం రాష్ట్రాలను ఆర్థిక సాయం అందిస్తుంది రాష్ట్రాలకు. ఇక కేంద్ర ప్రాయోజిత పథకాలు చూసినట్లయితే సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చే కార్యక్రమాలు కూడా చేస్తుంది. జాతీయ వన్యప్రాణి కార్యాచరణ ప్రణాళిక 2017 నుంచి 2031 అంటే ఈ సంవత్సరాల్లో వన్యప్రాణుల రక్షణ కోసం ఇది ఒక ప్రణాళికను కూడా రచించినట్లు తెలుస్తుంది. ఇక పర్యావరణ పర్యాటక మార్గదర్శకాలు చూసినట్లయితే రక్షిత ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించే నియమాలు, ప్రకృతికి హాని కలగకుండా చేయాలి. మానవ వన్యప్రాణి సంఘర్షణ తగ్గింపు. ఇక్కడ జంతువులు పంటలను నాశనం చేయడం లేదా మనుషులపై దాడి చేయడం వంటి సంఘర్షణలను తగ్గించే చర్యలు.
వన్యప్రాణి నేరాల నియంత్రణ. ఇక్కడ చూసినట్లయితే వన్యప్రాణి నేర నియంత్రణ బ్యూరో WCCB వన్యప్రాణి నేరాల డేటాను సేకరిస్తోంది. వాటిని అరికట్టడానికి సంస్థలతో సమన్వయం చేస్తోంది. వన్యప్రాణి నేర నియంత్రణ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ సేవ్ కుర్మా, థండర్ బర్డ్ వంటి ఆపరేషన్లు అక్రమ వేట, వాణిజ్యాన్ని ఆపడానికి ఉపయోగపడుతుంది. వన్యప్రాణి విభాగం MOEFCC జీవ వైవిధ్యం కోసం విధానాలు, చట్టాలు చేస్తోంది. రక్షిత ప్రాంతాలకు మద్దతు ఇస్తోంది. జాతి నిర్దిష్ట ప్రయత్నాలు చూసినట్లయితే నిర్దిష్ట జంతువులను కాపాడే కార్యక్రమాలు. గంగా నదిలో గ్రేటర్ అడ్జుటెంట్, గంగా నది రక్షితేతర ప్రాంతాల్లో డాల్ఫిన్లు, వైల్డ్ వాటర్ బఫలో కోసం కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్, ఇది 2020లో స్థాపించారు. స్నో లెఫర్డ్ 2009, వల్చర్స్ ఇది 2006. వీటి కోసం రికవరీ కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఇక ఏనుగుల కోసం ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1992, పులుల కోసం ప్రాజెక్ట్ టైగర్, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTCA ఇది 1973లో స్థాపించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం సంరక్షణ, మానవ రక్షణ మధ్య సమతుల్యతను సాధించాలి. షెడ్యూల్ 1 జంతువుల రక్షణ అవసరం ఉన్నా కానీ ప్రమాదకర పరిస్థితుల్లో తక్షణ చర్యలు తీసుకునే అధికారం స్థానిక అధికారులకు ఇవ్వాలి. అలాగే వన్యప్రాణాల సంఘర్షణ తగ్గించేందుకు ఆధునిక సాంకేతికతలు, విద్యా కార్యక్రమాలు, రైతులకు పరిహారం వంటి పరిష్కారాలను అమలు చేయాలి. సో ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.